కార్తీక దీపం సీరియల్ ఇవాళ అందరికీ వీడ్కోలు పలికింది. అయితే కార్తీక దీపం సీరియల్ ఎండ్ అయిందా లేదా మళ్ళీ కంటిన్యూ అవుతుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. కార్తీక దీపం సీరియల్ ఇవాళ శుభం కార్డు పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ శుభం కార్డు వేయలేదు. కార్తీక దీపం కథ ముగింపు ఓ సరికొత్త కథకు ప్రారంభం కానుందని బ్రహ్మముడి ప్రోమోలో చూపించారు. కాబట్టి కార్తీక దీపం సీరియల్ను రేపు ముగించి బ్రహ్మముడి సీరియల్ను వెనువెంటనే వేసే ఆలోచన ఏమైనా ఉందేమో తెలియదు. ఎపిసోడ్ చివరన మళ్ళీ కలుద్దాం అని వేశారు. కాబట్టి కార్తీక దీపం సీరియల్ 2తో మళ్ళీ కలుస్తారా ఏంటి అనేది కన్ఫ్యూజన్ లో పడేశారు. అయితే కథను అసంపూర్ణంగా ముగించి చివరన మళ్ళీ కలుద్దామని వేసి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవాల్టి ఎపిసోడ్లో మౌనిత చనిపోవడం, దీప కార్తీకులు కలుసుకోవడం, వాళ్ళ మధ్య సంభాషణ అంతా చాలా హార్ట్ టచింగ్ గా అనిపించింది. శుభం కార్డు వేయకుండానే మళ్ళీ కలుద్దాం అని వేసి దుకాణాన్ని సర్దేశారు. వంటలక్క డాక్టర్ బాబు ఫ్యాన్స్ అందరినీ కన్ఫ్యూజన్ లో పడేసి సీరియల్ ను ముగించారు. కార్తీక దీపం సీరియల్ 2వ పార్ట్ వస్తుందా? అందుకు కాలమే బదులు చెప్పాలి. సీరియల్ చివరన కథను సెకండ్ జనరేషన్ కథకు సింక్ అయినట్లు చూపించారు. కానీ సెకండ్ జనరేషన్ కి సంబంధించిన క్లిప్పింగ్స్ కానీ లేదా వాయిస్ ఓవర్ తో అయినా కనెక్ట్ చేసి ముగించలేదు. దాదాపు 6 నెలల పాటు సెకండ్ జనరేషన్ కథను కొనసాగించి ఆ కథను మధ్యలోనే నిలిపివేయడం అనేది ఏమీ బాగలేదని చెప్పుకోవాలి. కార్తీక దీపం అనగానే ముందుగా గుర్తొచ్చేది వంటలక్క డాక్టర్ బాబు. కార్తీక్ దీపల కంటే వంటలక్క డాక్టర్ బాబు పేర్లు అందరి నోట్లో వినిపిస్తాయి. 2017వ సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన మొదలై ప్రతి ఇంటా నేటి వరకు వెలుగుని నింపిన అఖండ జ్యోతి కార్తీక దీపం. సరిగ్గా కార్తీక దీపం మొదలై నేటితో 5 సంవత్సరాల 3 నెలల 7 రోజులు, మొత్తం 1569 ఎపిసోడ్లతో కార్తీక దీపంను ఇవాళ ముగించారు. కరుతముత్తు అనే మలయాళ సీరియల్ ఆధారంగా కార్తీక దీపంను నిర్మించారు. ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం అంటూ సాగే ఈ సీరియల్ టైటిల్ సాంగ్స్ 2 వెర్షన్లు ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నాయి. ఈ సీరియల్లో డాక్టర్ బాబు కార్తీక్ గా నిరుపం పరిటాల, బంటలక్క దీపగా ప్రేమి విశ్వనాథ్, మౌనితగా శోభా శెట్టి నటించారు. సౌందర్యగా అర్చన అనంతవేలు, ఆనందరావుగా అరుణ్ కుమార్, ఆదిత్యగా యశ్వంత్, శ్రావ్యగా సంగీత నిహారిక, మురళీకృష్ణగా అశోకరావు, అర్ధభావ భాగ్యంగా ఉమా, నీలాద్రిగా ఐడిపిఎల్ నిర్మల, కోటిగా కృష్ణ కిషోర్, స్వప్నగా శ్రీరితిక సుష్మా కిరణ్, సత్యంగా చిన్ని కృష్ణ, ఏసీపీ రోషినిగా జ్యోతిరెడ్డి, గిరీష్గా జనార్దన్, దుర్గాగా నరసింహారెడ్డి, అంశిగా భరద్వాజ్, మాలతిగా ఆయేషా, విహారీగా వేణుగోపాల్, తులసిగా సీతామహాలక్ష్మి, వారణాసిగా శ్రీనివాస్, శ్రీలతగా యశ్వి కనకాల, హిమాగా లహరి, లక్ష్మమ్మగా విజయ, సరోజగా ధనలక్ష్మి, ప్రియమణిగా శ్రీదివ్య, చిన్న హిమగా సహృద, చిన్న శౌర్యగా కృతిక, రుద్రానిగా భావనారెడ్డి, కోటేశుగా నవీన్, ఇంద్రుడుగా వైభవ్ సూర్య, చంద్రమ్మగా రజిత జాహ్నవి, చిన్న నిరుపంగా సాత్విక్, చిన్న ప్రేమ్గా తనవ్, హిమగా కీర్తి భట్, జ్వాలగా శౌర్యగా అమూల్య ఓంకార్ గౌడ, నిరుపంగా మానస్ నాగులపల్లి, ప్రేమ్గా మనోజ్ కుమార్, శోభాగా భవానీ చౌదరి, చారుశీలగా సౌజన్య గాంధీ, పండరిగా సంధ్య, డాక్టర్ హేమచంద్రగా శశిధర్, హేమచంద్ర తల్లిగా తెనాలి శకుంతల, రాజ్యలక్ష్మిగా శివపార్వతి, డాక్టర్ భారతిగా మొదట ఒకరు, తర్వాత లక్కీశ్రీ, కానిస్టేబుల్ రత్నసీతగా భాగ్యశ్రీ, జడ్జిగా శిరీష, దీప టీచర్గా భార్గవి, క్యామియో అపీరియన్స్ లో సందీప్ కిషన్, సీతాకాంత్, మినిస్టర్ భార్యగా రాధాప్రశాంతి, లక్ష్మిగా హర్షిత, అమృతగా ప్రిన్సీ, లలితగా మీనాకుమారి, మధుమతిగా దివ్యవాణి, అలాగే తదితర బాలనటులు కూడా ఈ సీరియల్లో నటించి మెప్పించారు. ఇంకా ఆనంద్, శివ, వాల్తేరు వాణి, శ్రీవల్లి, మాధురి, రవి, లక్ష్మణ్, అలాగే నటి భావన, రాజశ్రీ ఇలా మరెందరో సీరియల్లో నటించి ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు. జాతీయ స్థాయిలో సంచలన విజయంగా కొనసాగిన ఈ సీరియల్ను గగన్ టెలిషో బ్యానర్ పై గుత్తా వెంకటేశ్వరరావు నిర్మించారు. కాపుగంటి రాజేంద్ర 1569 ఎపిసోడ్లకి దర్శకత్వాన్ని వహించారు. ఇంతవరకు ఏ దర్శకుడు ఇన్ని ఎపిసోడ్ని డైరెక్ట్ చేసుండరని అనిపిస్తోంది. కార్తీక దీపం సీరియల్ కు రవి కొలుకపూడి స్క్రీన్ ప్లే అందించగా, మాలతీ నేతాజీ, ఆసం శ్రీనివాస్ ఈ సీరియల్ కు మాటలు అందించారు. పేరవల్లి వెంకట్, పిఆర్కే రాజు డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందించగా, ఫనీ భట్, నాగేంద్ర, దార్నా నాగరాజు ఈ సీరియల్ కు ఎడిటర్ గా పనిచేశారు. కార్తీక దీపం సీరియల్ ఓ ట్రెండ్ సెట్టర్ గా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఎన్నో మలుపులు, ఊహకందని ట్విస్ట్లతో ప్రేక్షకులను మురిపించి మైమరపించి
కంటతడి పెట్టించి ఇవాళ వీడ్కోలు పలికింది. ఈ ఎండింగ్ ఏమీ బాగోలేదని చెప్పుకోవాలి. కార్తీక దీపం సీరియల్ ఎండింగ్ మీకెలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్కు గుడ్ బై అని కామెంట్స్లో టైప్ చేసి గుడ్ బై చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.